మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్ పరిధిలోని బొమ్మరాజ్పేటలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ఇంట్లో చొరబడి 20 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బంగారం ధర పెరగడంతో షామీర్పేట పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దుండగులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్ పరిధిలోని బొమ్మరాజ్పేటలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ఇంట్లో చొరబడి 20 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బంగారం ధర పెరగడంతో షామీర్పేట పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దుండగులు. ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మనకి చూడలేదు. 8:30కి ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ లాక్ చేసి ఉంది. నుంచి బయటని తాళం ఎరగొట్టి లోపల నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఇక్కడికిక్కడ మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు. ఏం లేదు, గోల్డ్ క్యాష్ పోయింది. గోల్డ్ సుమారు ఒక 20 తులాల దాకా పోయింది. క్యాష్ ఒక 2-2.5 లక్షల దాకా మిస్సింగ్. తర్వాత వచ్చి చూస్తే తెలిసినాక పోలీసులు కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చారు. రాత్రి అంతా ఉన్నారు, మొత్తం అన్ని చూసారు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా పిలిపించారు. వాళ్ళు కూడా అన్ని క్రూస్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇట్లా ఈ పరిస్థితి. బొమ్మరాజ్పేటలో ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఘోరంగా వాళ్ళు అలమారా కూడా మొత్తం ఇరగొట్టేసారు. మొత్తం ఇది చేసారు. మొత్తం ఎవరు లేని టైం